హైదరాబాద్లో కాలుష్యం పెరుగుతున్న మాట వాస్తవమే. మరి ఈ సమస్య పెరగడానికి ఇప్పటి వరకు చెప్పుకున్న కారణాలతో పాటు మరింకేమైనా సవాళ్లు ఉన్నాయా? చలికాలంలోనే ఎందుకు ఇలా వాయు నాణ్యత పడిపోతుంది? ఈ కాలుష్యం పెరగడంలో వాహనాల పాత్ర ఎంత? ఈ వివరాలన్నీ పంచుకున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్. నగరంలో జరుగుతున్న నిర్మాణాల వల్ల కూడా కాలుష్యం పెరుగుతుందని చెప్పిన ఆయన ఎయిర్ క్వాలిటీని ఎలా లెక్కిస్తారో కూడా వివరించారు. ఢిల్లీలో పరిస్థితి అయితే ప్రస్తుతానికి హైదరాబాదులో లేదని వెల్లడించిన ప్రసన్న కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి. శీతల గాలుల వల్ల వాతావరణం క్రమంగా చల్లబడుతుంది. రాత్రి వేళల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు కాలుష్య ప్రభావం వల్ల కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలుష్యం ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతుంది అని తెలుసుకోవడానికి కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ WG ప్రసన్న కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. ప్రస్తుతము కాలుష్యం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా ఉన్న సూచీల కంటే కూడా ఎక్కువగా కాలుష్యం నమోదవుతుంది. వాయు నాణ్యత సూచి అనేది కూడా తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి సార్ దీనికి కారణం ఏంటి? ఈ సమయంలో కాలుష్యం పెరగడానికి గల కారణాలు ఏంటి? మామూలుగానే ప్రపంచవ్యాప్తంగా కూడా శీతాకాలంలో వాయు నాణ్యత పడిపోతుంది, అంటే కాలుష్యం ఎక్కువ ఉంటుంది ఈ సందర్భంలో. దీనికి మెయిన్ కారణం ఏంటంటే శీతాకాలంలో గాలి వీచదు, గాలి మూమెంట్ ఉండదు. చలి ఉంటుంది కానీ గాలి ఉండదు. సో చలి ఉన్నప్పుడు ఏమవుతుంది, గాలి లేనప్పుడు ఎక్కడి నుంచి అయితే కలుషితాలు విడుదలవుతాయో ఆ కలుషితాలు అక్కడే కేంద్రీకృతం అవుతాయి. అవి భూమి లెవెల్లో అవి సంచరిస్తూ ఉంటాయి. అదే ప్రాంతంలో అక్కడే ఆగిపోతాయి అన్నమాట. సో దూరానికి గాలి వీచదు కాబట్టి దూరానికి కలుషితాలని మనం చేరేయలేము. మామూలుగా ఏదైనా ఒక సోర్స్లోంచి పొల్యూషన్ వస్తుంది అంటే ఆ సోర్స్లోంచి పొగ ఇట్లా చుట్టూ వ్యాపిస్తుంది. ఇప్పుడు మనం పొగగొట్టం చూస్తాం. పొగగొట్టం ఇట్లా ఉంటే పొగగొట్టం నుంచి వచ్చే పొగ ఇట్లా దూరానికి ఇట్లా వ్యాపిస్తుంది. అలా కాకుండా ఈ చలికాలం వల్ల ఈ పొగ బరువు ఉంటుంది. ఎప్పుడైనా సరే పొగ కలుషిత గాలి బరువు ఉంటుంది. ఆ బరువు ఉండే గాలి ఇలా కిందికి వస్తుంది. ఆ కింద ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ఉండే కింద ప్రాంతంలోకి ఆ పొగ చేరుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్లే బదులు, ఇంత దూరం వెళ్లే బదులు ఇక్కడి నుంచి ఇక్కడికే కిందికే వెళ్తుంది. దాంతో ఈ పొగగొట్టం ఎక్కడుందో అక్కడ పొగ ఎక్కువే ఉంటుంది, అక్కడ కలుషితాలు ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు మనకి నగరాలు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ట్రాఫిక్ మూమెంట్ ఉంటుంది. వాహనాలు మూమెంట్ అవుతున్నప్పుడు ఒకలాగా కలుషితాలు వస్తాయి, స్తబ్దంగా ఉన్నప్పుడు ఒకలాగా కలుషితాలు వస్తాయి. మన హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇంటెన్సిటీ ఆఫ్ వెహికల్స్ కూడా రోడ్డు మీద చాలా ఎక్కువ అయిపోయినాయి. డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఒక ప్రాంతంలో ఒక సమయంలో ఉండాల్సిన వాహనాలు చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. దాంతో ఏమవుతుందంటే వాహనం మూమెంట్ స్లో అయిపోయింది. మూమెంట్ స్లో అయినప్పుడు ఇంజిన్ ఆన్ అయి ఉంటే ఇంజిన్ ఆన్ అయినంతసేపు పొగగొట్టం నుంచి పొగ వస్తూనే ఉంటుంది. ఇంజిన్ ఆన్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తుందంటే ఆ పొగ ఇట్లా తనతో పాటు ఇంజిన్తో పాటు వెహికల్తో పాటు ముందుకు వెళ్తుంది. కానీ ఇంజిన్ ఆన్ అయ్యి కదలకపోతే వాహనం ఏమవుతుందంటే దాన్ని ఐడ్లింగ్ అంటారు. ఆ వాహనం పొగ అక్కడే ఉంటుంది. సో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగినప్పుడు ఎక్కడి వాహనాల్లోంచి పొగ అక్కడే కిందికి ఆ ప్రాంతంలో మొత్తం అలుముకుంటుంది. దీనికి తోడు హైదరాబాద్లో ఒక పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం మనం కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ యాక్టివిటీ. అంటే పాత బిల్డింగ్స్ని కూలగొట్టడం, కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం. ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ అక్కడ డంపింగ్ చేయడం, కన్స్ట్రక్షన్ మెటీరియల్ లిఫ్టింగ్ చేయడం, కన్స్ట్రక్షన్ మెటీరియల్ తోటి మనం కన్స్ట్రక్షన్ డిఫరెంట్ టైమ్స్లో వాడుకోవడం, దాన్ని రబ్ చేయడం, క్లీన్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి కదా. దాంట్లో చాలా ఎక్కువ దుమ్ము వస్తుంది. మనం సోర్స్ అపోర్షన్మెంట్ చేసినప్పుడు మనం రీసెంట్గా స్టడీ చేస్తే IIT వాళ్ళ సహాయంతో మనకి తెలిసింది ఏంటంటే చాలా ఎక్కువ కాలుష్యం హైదరాబాద్లో, దానికి దుమ్ము ధూళికి కారణం ఈ కన్స్ట్రక్షన్ నిర్మాణ వ్యర్థాలు. మనం కోకాపేట లాంటి ఎక్కడో సుదూర ప్రాంతం కదా, నగరానికి సెంటర్లో లేదనుకుంటే ఆ ప్రాంతంలో కూడా మనకి చాలా ఎక్కువ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. దాంతో అక్కడ మనం పొల్యూషన్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఊహించని ప్లేస్లో కూడా మనం ఎక్కువ పొల్యూషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. వాహనాల సాంద్రత ఎక్కువ ఉన్న చోట, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉన్న చోట, ఈ రెండు ప్రదేశాల్లో మనకి ఎక్కువ కలుషితాలు మనం చూస్తున్నాం.
చలి ఎక్కువ అవడంతో ఏం చేస్తున్నారంటే చాలా బిల్డింగ్స్, హైదరాబాద్లో చాలా బిల్డింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి కదా, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి. మల్టీ స్టోరీ బిల్డింగ్ ఉందంటే కంపల్సరీ ఆ మల్టీ స్టోరీ బిల్డింగ్ ఒక వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ ఫ్యామిలీ వాళ్ళు బయట గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటారు. సో వాచ్మెన్కి చలి పెడుతుంది కాబట్టి ఆయన ఏం చేస్తారంటే రాత్రంతా ఏదో ఒక మంట రాజేస్తారు అక్కడ. ఆ మంట రాజేసే క్రమంలో చుట్టుపక్కల ఉండే చెత్తని పెడతా కానీ ఆయన మంచి క్వాలిటీ వుడ్ తీసుకొచ్చి మంచి క్వాలిటీ వుడ్ని ప్రాపర్గా దాన్ని బర్న్ చేయలేడు. ఆ చెట్టు బెరడు, ఆకులు, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ చుట్టుపక్కల పడి ఉన్నవన్నీ తీసుకొచ్చి కాలుస్తారు. రాత్రంతా కాల్చడంతో అంటే ఒకటి చలి, రెండోది దోమలు. చలికాలంలో దోమల ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ దోమల నుంచి పోగొట్టడానికి పొగ పనికొస్తుంది, చలి నుంచి పోగొట్టడానికి మంట పనికొస్తుంది. సో పొగ కూడిన మంటని ఒక ఆయుధంగా వాడుకుంటారు ఈ రోడ్డు మీద నివసించే వాళ్ళు కానీ, రోడ్డుకి ఆనుకొని పనిచేసే వాళ్ళు కానీ, ఈ వాచ్మెన్ లాంటి వాళ్ళు. వాళ్ళ పట్ల సమాజంగా మనం శ్రద్ధ తీసుకోవాలి. ఎవరు కప్పుకోగలుగుతారో వాళ్ళు కప్పుకుండొచ్చు, ఎవరు తలుపు పెట్టుకోగలుగుతారో వాళ్ళు తలుపు పెట్టుకుంటుండొచ్చు. కానీ కప్పుకోలేని, తలుపు పెట్టుకోలేని వాళ్ళు రోడ్డు మీద నివసించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా బతకాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు బతకడానికి. దాంట్లో భాగంగా కూడా మనకి చాలా పెద్ద ఎత్తున ఈ చెత్త తగలబెట్టడము, ప్లాస్టిక్ తగలబెట్టడము, చెట్ల బెరడు తగలబెట్టడం, ఇట్లాంటి వాటితోటి పొగ ఎక్కువ వస్తుంది. ఏ సమయంలో ఎక్కువగా, ఏ ప్రాంతంలో ఎక్కువగా వాయునాణ్యత సూచి పడిపోతున్నట్టు మీ అధ్యయనం అంటే మీ రిపోర్ట్లో ఉంది సార్? మనకి జూ పార్క్ బహదూర్పుర ఏరియాలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, పారడైజ్ దగ్గర ఎక్కువ ఉంటుంది, పంజాగుట్ట దగ్గర ఎక్కువ ఉంటుంది, దానికి తోడు కోకాపేట ఏరియాలో ఎక్కువ ఉంటుంది. పొద్దున పూట వాహనాలు ఎక్కువ నడిచే చోట్ల వాహనాలు ఉన్న సాంద్రత ఎక్కువ ఉంటే అక్కడ మనకి వస్తుంది. అంటే ఉప్పల్ నుంచి మియాపూర్ దాకా, లేకపోతే హైటెక్ సిటీ దాకా, ఎల్బీ నగర్ దాకా ఉండే ఈ మెయిన్ రోడ్స్, మెయిన్ కారిడార్స్ ఉన్నాయి కదా, ఆ మెయిన్ కారిడార్స్ లో ఎయిర్ పొల్యూషన్ డే టైంలో ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీటిని గణించడానికి ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఏంటి సార్? పర్టికులర్గా సాంకేతికతను ఏ విధంగా? ఇప్పుడు సెన్సర్ బేస్డ్ ఎయిర్ క్వాలిటీ అప్పటికప్పుడు కంటిన్యూస్ మానిటరింగ్ వచ్చేసి సెన్సర్ బేస్డ్. డస్ట్ ని కలెక్ట్ చేసుకుని, ఎయిర్ ని కలెక్ట్ చేసుకుని, ఆ కలెక్ట్ చేసుకున్న దాన్ని మన ల్యాబ్ లోకి తీసుకొచ్చి దాన్ని మనం గణిస్తాం అనమాట. సాధారణంగా కాలుష్యం అనగానే ఎక్కువగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చే పేరు ఢిల్లీ. భౌగోళికంగా పోలిక లేకున్నప్పటికీ కాలుష్యం మాత్రం ఆ స్థాయిలో రాబోతుంది, వస్తుంది అనేది ఉంటుంది. కానీ ఎందుకు సార్ ఇక్కడ ఆ స్థాయిలో కాలుష్యం పెరుగుతుంది అనేది తరచు వార్తల్లో అంటే మామూలుగా అనేది? ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలో ఉంది, హైదరాబాద్ లో ఉంది. పొల్యూషన్ అనేది రియాలిటీ. మనం పొల్యూషన్ లేదు అంటే కనుక ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది అబద్ధమే అవుతుంది. కానీ స్థాయి డిఫరెంట్. ఢిల్లీ స్థాయికి వెళ్ళకపోవచ్చు. సో హైదరాబాద్ స్థాయిలో ఉండే కాలుష్యాన్ని అరికట్టడానికి హైదరాబాద్ స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఢిల్లీ స్థాయిలో ఉండే కాలుష్యాన్ని తీర్చడానికి ఢిల్లీ స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడానికి రెండు వైపులా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటాయి. అంటే మన ప్రయత్నానికిను అవసరానికి ఉండే గ్యాప్ వల్ల ప్రజల్లో ఏమి జరగట్లేదు అనే ఒక భావన కలుగుతుంది. బట్ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా అంటే పూర్తిగా నివారించలేకపోయినా పరిష్కార మార్గాలు ఏం సూచిస్తున్నారు? ఒకటేమో కాలుష్య నియంత్రణ మండలి బోర్డులో సభ్యులుగా ఈ 3 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, GHMC వాళ్ళు ఉంటారు. కాబట్టి బోర్డు తీసుకునే చర్యలు, లేకపోతే అక్కడ ఉండే పర్యావరణ పరిస్థితి, ఈ ప్రాంతంలో ఉండే పర్యావరణ పరిస్థితి, ఇది అందరి దృష్టికి ఆ డిస్కషన్లో జరుగుతుంది. దానికి తోడు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో భాగంగా వివిధ డిపార్ట్మెంట్స్ ఏమేమి చర్యలు తీసుకోవాలో దానికి కావాల్సిన డబ్బు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైదరాబాద్కి, మన రాష్ట్రానికి కూడా ఇస్తారు. ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆ డబ్బు ఎలా వినియోగించాలి, లేకపోతే ఏం పనులు చేయాలి, కార్యాచరణ ప్రణాళికలు, ఇవన్నీ కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. అయితే మేము ఎప్పటికప్పుడు పర్యావరణ నాణ్యత పరిస్థితి, ప్రమాణాలు, పరిస్థితి రెండింటినీ అన్ని డిపార్ట్మెంట్స్కి అందజేస్తాం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకుంటారనే డిస్కషన్ జరుగుతున్నప్పుడు మేము ఇచ్చిన ఇన్పుట్స్ బేస్ మీద వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. అలాగే మిగతా స్టేట్స్లో ఏం చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్తే. ప్రస్తుతం వాతావరణ ప్రభావం వల్ల కాలుష్యం అయితే పెరుగుతున్న మాట వాస్తవమేమని చెప్పి కూడా WG ప్రసన్న కుమార్ గారు చెప్తున్నారు. వ్యక్తిగతంగా అవగాహన పెంచుకొని కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగిస్తే దీని ప్రభావం తగ్గుతుందని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.